ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో అయితే భార్యాభర్తలు కానీ, పిల్లలు కానీ ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ అనేది ఉంటోంది. సో, దీనిపైన చంద్రబాబు నాయుడు గారు చెలోక్తులు విసిరారు. సో, దానికి అందరూ గూడా నవ్వడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోన్స్ వాడకంపై సీఎం చంద్రబాబు చలోక్తులు విసరడం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఒకప్పుడు తాను ప్రతి ఒక్కరికి మొబైల్ అంటే నవ్వేవారని గుర్తు చేసుకున్నారు అప్పటి పరిస్థితిని. సో, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భార్యను వదిలి భర్త, భర్తను వదిలి భార్య కాసేపైనా ఉంటారు. కొన్ని రోజులైనా ఉంటారు. కానీ సెల్ ఫోన్ వదిలి మాత్రం ఉండలేరు అంటూ అందరిని గూడా నవ్వించారు. అంటే టెలికాం విప్లవంపై అప్పటి పీఎం వాజ్పేయి గారు కానీ, ఎఫ్ఎం మాత్రమే నా విజన్ అని అర్థం చేసుకున్నారు అంటూ ఈ ఫంక్షన్‌లో ఆహ్, ఆహ్, చెప్పడం జరిగిందనమాట. సో, ఇప్పుడైతే చంద్రబాబు గారు చేసిన కామెంట్స్ అయితే వైరల్‌గా మారాయి. నిజంగా మనం ఎలా ఉండేవాళ్ళం, ఎలా మారిపోయాము అనేది కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. సో, 4 గదులుంటే ఇంట్లో 4 గదుల్లో నలుగురు ఆ మొబైల్స్‌తోనే కాలక్షేపం చేస్తున్నారని చెప్పాలి. సో, దీని పైన చంద్రబాబు గారు సరదాగా అన్నా గూడా, మనం ఖచ్చితంగా దీని పైన ఆలోచించాలి. ఆ పద్ధతిని మార్చుకుంటే మనుషులకి దగ్గరగా ఉంటాము. ఇలాంటి ఫోన్స్‌కి కానీ వీటన్నిటికి కూడా దూరంగా ఉంటాం.